ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా డిసెంబర్ నెల 12వ తారీఖు 2025 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం హిజ్కియా ప్రార్థన. దేవుని వాక్యం చదువుకుందాం అండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 2-3 వచనాలు. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడిని, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నానో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేయగా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డలు మీరు అంతా ఇలాగ ఉన్నారండి. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుని బిడ్డలు మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన లేని జీవితం శక్తి లేని జీవితం. ప్రార్థనలో ఓడిపోయిన వాడు సమస్తం ఓడిపోయాడు. కనుక ఉదయకాలం లేచిన వెంటనే దేవుని బిడ్డారా మోకాళ్ళ మీద ప్రార్థన చేశారా? దేవుని వాక్యం చదువుకుంటున్నారా? దినదినము దేవుని వాక్యం చదువుతున్నారా? ఈ క్రిస్మస్ పండగ అడావుడిలో ఉండి మరి దేవుని బిడ్డారా మీరు దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని మర్చిపోవద్దు. వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థించండి. యూదా రాజుల్లో ప్రఖ్యాతి నొందినటువంటి రాజు హిజ్కియా రాజు. హిజ్కియా నామమునకు అర్థం యెహోవా నా బలమని. ఈ రాజుకు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే ఈయన ప్రార్థించి ప్రతిఫలం పొందాడు. అది 1-2 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాల ఆయుష్ను పొందినటువంటి రాజు హిజ్కియా. దేవుని స్తోత్రం. దైవజనులతో ప్రవక్తలతో సన్నిహిత సంబంధం కలిగిన వాడు. వారిని ప్రేమిస్తూ ఉండేవాడు. కనుకనే వారు ఆయన దగ్గరకు వస్తూ వెళుతూ ఉండేవారు. ఈయన గొప్ప ప్రార్థనాపరుడు చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఈయన ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే రాజుల్లో 2 విధాల రాజులు ఉన్నారు. ఒకటి ప్రార్థించే రాజులు, మరి రెండవది ప్రార్థించని రాజులు. వారు కొన్న పనులు బట్టి కొందరు ప్రార్థన ఆలయం మానుకుంటే ఎన్ని పనులున్నా ప్రార్థించి దేవుని ప్రాంగణంలో కనిపించేవారు మరికొందరు. హిజ్కియా 2వ కోవకు చెందిన వ్యక్తి. ఈయన చేసిన ప్రార్థన మనకు ఎంతో ఆదర్శదాయకం. యెషయా, హోషియా, మీకా ఇతని సమకాలికులు. హిజ్కియా 4 విధాలైన ప్రార్థన చేసినట్లుగా ఈ యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో వ్రాయబడింది. అతడు ముఖమును గోడ తట్టు తిప్పుకొని ప్రార్థించినట్లుగా మొదటగా చూస్తాం. రెండవదిగా యథార్థతతో ప్రార్థించాడు. మూడవదిగా కన్నీటితో ప్రార్థన చేశాడు. నాలుగవదిగా అంగీకారకృతమైనటువంటి ప్రార్థన చేశాడు. ప్రమాదాలతో నిండినటువంటి ఈ ప్రపంచంలోనికి ప్రార్థన లేకుండా వెళ్ళకండి అన్నాడు ఒక ప్రార్థనాపరుడు. నిజమే, హిజ్కియా ప్రార్థనా వాతావరణం కలిగిన రాజు. దేవుని బిడ్డ, నీ గృహంలో ప్రార్థన ఉందా? నీ ఇంటిలో ప్రార్థన ఉందా? నీకు వ్యక్తిగత ప్రార్థన ఉందా? మొదటగా ముఖమును గోడ తట్టు తిప్పుకొని ప్రార్థించినట్లుగా యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నాం. అతడు ముఖమును గోడ తట్టు తిప్పుకొని ప్రార్థించాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం గోడ తట్టు ముఖం తిప్పుకోవడమే కాదు, అతడు తన హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకున్నాడు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని వైపు ముఖం తిప్పుకోవడం అంటే పశ్చాత్తాపడడం అనే అర్థం. కొందరు తిప్పుకొనక కప్పుకుంటారు. కొంతమంది ఇంకో విధంగా చెప్పాలంటే కప్పు కనుక ఒప్పుకోవడమే దేవుని వైపు తిప్పుకోవడం. ఈ సందర్భంగా 3 వ్యక్తుల గురించి మనం ఆలోచించినట్లయితే, ఆదాము ఎందుకు పండు తిన్నావని దేవుడు ప్రశ్నిస్తే ఆ నేరం హవ్వ మీద పెట్టినాడు. అంటే ఒప్పుకునే స్వభావం లేదు, కప్పుకునే స్వభావంలో ఉంది. రెండవదిగా నినివే ప్రజలు, వీరు చాలా మంచివారు. దేవుని ఉగ్రత రాబోతుందని వినగానే రైతు నుండి రాజు వరకు పశ్చాత్తాపడ్డారు. దేవుని వైపు తమ ముఖము తిప్పుకున్నారు. ఉగ్రత నుండి విమోచన పొందారు. వీరు పశ్చాత్తాప మనసు దేవునికి నచ్చింది. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5-10 వచనాలు చదవండి. మూడవగా దావీదు రాజు కీర్తన గ్రంథం 32వ కీర్తనలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమను ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా దోషమును పరిహరించునా అని దేవుని ప్రార్థించాడు. 4వదిగా హిజ్కియా మహారాజు ముఖమును హృదయమును దేవుని వైపు తిప్పుకున్నాడు. అందుకే దేవుడి నుండి ఆయుష్, ఆరోగ్యం, వాటితో పాటు రక్షణ, ఆనందం పొందుకున్నాడు. ధన్యుడయ్యాడు. దేవుని స్తోత్రం. రెండవదిగా అతను యథార్థతతో ప్రార్థించాడు. దేవుని బిడ్డారా, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడినై, సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాని హిజ్కియా దేవుని ప్రార్థిస్తున్నాడు. అంటే ఈ రాజు యథార్థతతో దేవుని ప్రార్థించాడని మనకు విదితమవుతుంది. కొందరు ప్రార్థనలో ఈ యథార్థతకు తావు ఉండదండి. ఆ యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరమని సామెతల గ్రంథం చూస్తున్నాం. దేవుని బిడ్డ, నీలో యథార్థత ఉందా? యథార్థంగా ప్రార్థిస్తున్నావా? అంటే నిర్మోహమాటంగా అడగటం అనమాట. దానినే గురి కలిగి ప్రార్థించాలి. అన్న గురి కలిగిన ప్రార్థన చేసింది. అరమరికి వెళ్ళేవు.
చల్లకు వచ్చి మొంత దాచుకున్నట్టు లేదు. కొడుకు కావాలని నిక్కచ్చిగా అడిగి పొందింది. హిజ్కియాకు ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలి, అడిగి పొందుకున్నాడు. సంతోషంతో దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని బిడ్డ, ఇటువంటి ప్రార్థన చేయగలవా? మూడవదిగా కన్నీటితో ప్రార్థన చేసినట్లుగా యెషయా-గ్రంథం 38:3 కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా గారు కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థించాడు. హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడు. శ్రమలో, దుఃఖములో, అనారోగ్యములో విశ్వాసి కన్నీళ్లు సహజం. కన్నీటి ప్రార్థన ప్రభువారు ఆలకించాడు. మొదటగా యేసు ప్రభు లాజరు సమాధి దగ్గర, 2 యెరూషలేమును గురించి, 3 గెత్సేమనే వనాలను 3 సార్లు ప్రియ ప్రభువారు కన్నీరు కార్చాడు. దేవుని బిడ్డ, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, మన దేశం కోసం, నశించిపోయే ఆత్మల కోసం కన్నీటి ప్రార్థన ఉందా? పౌలు భక్తుడు సంఘాల కొరకు కన్నీరు కార్చాడు. అపోస్తలుల కార్యగ్రంథం 20:19 దావీదు ప్రతి రాత్రి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించినట్లుగా కీర్తన గ్రంథం 6:6 చూస్తున్నాం. ఇర్మియా దివారాత్రులు తన ప్రజల కొరకు కన్నీళ్లు కార్చాడు. స్త్రీ హృదయం కలిగిన ప్రవక్త అని ఈయనకు పేరు వచ్చింది. నీవు కన్నీళ్లు విడిచి నేను చూచింది, నీ ప్రార్థనను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసేదని నేను హిజ్కియాతో ఆ ప్రభువారు చెప్పాడు. 2వ రాజుగ్రంథం 20:5 ఉగ్రవాదికి తుపాకీ ఎలా ఆయుధమో విశ్వాసి కన్నీళ్ళు ఆయుధం. దేవుని స్తోత్రం. అందుకే దైవజనులు కన్నీళ్లతో విత్తి ఆనందంతో పంట కోస్తారని చూస్తున్నాం. 4వదిగా చివరిగా అంగీకృతమైనటువంటి ప్రార్థన చేసినట్టుగా యెషయా-గ్రంథం 38:5 చూస్తున్నాం. నీ ప్రార్థన నేను అంగీకరించానని దేవుడు చెప్పిన సాక్ష్యం ఇది. నీ ప్రార్థన నేను అంగీకరించానని దేవుడు చెప్పినప్పుడు ఇక సందేహం అక్కర్లేదండి. కొందరు ప్రార్థనలు అంగీకృతమైనవి కాదు, మరికొందరు ప్రార్థనలు అంగీకారమైనవి, కొందరు అర్పణలు అంగీకృతమైనవి. హేబేలు ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు. దేవుని బిడ్డ, హిజ్కియా ప్రార్థన అంగీకరించబడిన ప్రార్థన. నీ ప్రార్థనలు ఇంటి కప్పు కూడా దాటవని మన శత్రువులను కొన్నిసార్లు విమర్శిస్తాం. కప్పును దాటి, అవకాశం దాటి పరమనకు హిజ్కియా ప్రార్థన చేరింది. జాబ్ వచ్చింది. హిజ్కియా గొప్ప ప్రార్థన పరుడు, సందేహం లేదు. రాజులు హిజ్కియాకు ఉత్తరం పంపినప్పుడు ఆ ఉత్తరం దేవుని తీసుకువెళ్ళి దాన్ని విప్పి పరిచి ఆ లేఖను చదవని దేవుని ప్రార్థించిన వ్యక్తి హిజ్కియా. దేవుని స్తోత్రం. ఫలితంగా దేవుడు హిజ్కియాకు గొప్ప విజయం ప్రసాదించాడు. ఆయుధం వినియోగించకుండా యెహోవా దూత మొత్తినందున ఒక్క రాత్రే 1,85,000 మంది మృతి చెందారు. అంటే అది హిజ్కియా యొక్క ప్రార్థన ప్రభావం అని యెషయా-గ్రంథం 37:36 మనం చూస్తున్నాం. హిజ్కియా గృహంలో ప్రార్థించాడు, యుద్ధరంగంలో ప్రార్థించాడు. 15 సంవత్సరాల ఆయుష్ను ఆయన పొందాడు. కానీ నీవు నాకు పరలోకం ప్రసాదించుటకు యేసుప్రభు మానవతార మూర్తిగా భూలోకం అరుతించి ప్రాణం పెట్టాడు. యేసయ్య గొప్ప ప్రార్థనాపడు, ప్రార్థనా ప్రియుడు. ప్రార్థన ఆయన ఆశ. ఆయన పెందలకడి లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించాడు. యేసుప్రభు వారు ప్రార్థన అడుగు జాడల్లో దేవుని బిడ్డ నడుద్దాం. ఆ రీతిగా ప్రార్థన చేయటకు పరిశుద్ధాత్మ దేవుడే మనం పురుకొరుపునుగాక. దేవుడి మాటలు దీవించినగా ప్రార్థన చేసుకుందామని పరిశుద్ధమైన మా తండ్రి, ఈ వర్తమానం వింటూ అనేకులు షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ప్రతిదినం కూడా వింటూ నా తండ్రి నాయన నీ సన్నిధిలో నడుస్తూ ఆత్మీయ ఎదుగుతున్న బిడ్డలు దీవించండి, వారి అవసరతలు తెచ్చండి. నాయనాన్ని స్తోత్రాలు. మా తండ్రి ఎవరి సమస్యల్లో, కష్టాల్లో, వేదనలో, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు ఉన్నారో మీరు విడుదల చేయండి, కార్యం చేయండి, అద్భుతాలు చేయండి. ఇరుకుల నుంచి నాయన ఆ యొక్క బ్రేక్ త్రూ దయచేయండి, అద్భుతాలు చేయండి ప్రభు. నీ కొందనాలు చేయండి. రోగులైన బిడ్డ పని ప్రత్యేకత చూపించండి. ఇప్పుడే నీ గాయపణ హస్తం నుంచి స్వస్థత, ఆరోగ్య విడుదల దయచేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయన శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటన బిడ్డలకు జరిపించేయండి ప్రభా. తమ ప్రియులను నిద్రించి మాడించి దుఃఖంలో వేదనల బిడ్డలను పరిశుద్ధాత్మదేవ మీరు ఆదరించండి ప్రభా. హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించి, ఈ దీనదాసులు ఈ దినాల్లో చేస్తున్న పరిచయం దీవించి వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్షణ చేసి వారు రాకపోకలు సన్నిధించి వారి గమ్యస్థానం చేరు పర్యంతం కాపాడని దూతలు కావలించమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కన్నుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.